హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచి గురించి మంచితనం అనే మరో కథను వినేద్దామండి. కమలాపురంలో వరహాల శెట్టి వద్ద శ్రీనివాస్ గుమస్తాగా పనిచేసేవాడు. కమలాపురంలో శెట్టిది పేరు పొందిన దుకాణం. అందువలన తెల్లవారి 7 గంటలకు శ్రీనివాస్ పనికి వెళితే తిరిగి రాత్రి 10కి గాని ఇంటికి రాడు. నెలకి శ్రీనివాస్కు 2000 జీతం శెట్టి ఇచ్చేవాడు. శ్రీనివాస్ ఒంటరిగా ఉన్నంత వరకు ఆ జీతం ఎక్కువ అనిపించింది. కానీ పెళ్లి అయిన తర్వాత సంపాదన సరిపోలేదు. పాపం అతను చాలా కష్టపడసాగాడు. ఒకరోజు అతని భార్య, ఏమండి, మీరు కొట్టులో ఎక్కువసేపు పనిచేస్తున్నారు, పైగా మీకు పెళ్ళయింది, శెట్టిగారి వద్దకు వెళ్లి జీతం పెంచమని అడగండి అన్నది. శ్రీనివాస్కి అది నిజమనిపించింది. తన మనసులోని మాట భార్య చెప్పింది. అందువలన ఆ రోజు శెట్టిగారితో జీతం గురించి అడగాలనుకున్నాడు. ఆ రోజు కొట్టులో జనం ఎక్కువగా ఉన్నారు. అందువలన శెట్టితో మాట్లాడలేకపోయాడు శ్రీనివాస్. ఆఖరికి కొట్టు మూసేటప్పుడు శెట్టి వద్దకు వెళ్ళాడు. శ్రీనివాస్, 10 గంటలైంది, ఇంటికి వెళ్ళు, నీ భార్య నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది, ఇంకా ఇక్కడే ఉన్నావే అని శెట్టిగారు అడిగారు. అయ్యా, నాకు మీరు ఇచ్చే జీతం సరిపోవట్లేదు, అందువలన ఎక్కువ చేయమని అడగాలనుకున్నాను అన్నాడు. శెట్టి నవ్వుతూ, కమలాపురంలో ఈ పనికి నాకన్నా ఎక్కువ జీతం ఎవరైనా ఇస్తారా? నేను ఇస్తున్నాను, పనికి తగిన జీతం ఇస్తున్నాను, ఉన్నదాంట్లో తృప్తిగా కుటుంబం జరుపుకోవాలి అని వెళ్లిపోయాడు శెట్టిగారు. శ్రీనివాస్ ఇంటికి వెళ్లి భార్యకి ఇదే చెప్పాడు. మరీ ఆయన అన్యాయంగా మాట్లాడుతున్నారు, ఈ ఊరిలో ఆయన కన్నా ఎక్కువ జీతం ఇవ్వకపోతే ప్రక్క ఊరికి పోండి, ఎక్కువ జీతం ఇస్తారు అన్నది. అది మంచిది కాదు, శెట్టి వద్ద 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను, ఆయన చాలా మంచివారు, కానీ జీతం ఎందుకు ఎక్కువ చేయలేదో అర్థం కాలేదు అన్నాడు శ్రీనివాస్. శెట్టి కొట్టు ఇంటికి దగ్గరలో ఉంది. పక్క ఊరిలో పని చేయాలంటే బస్సులో వెళ్ళాలి, అక్కడ చాలా ఆలస్యమైతే ఏం చేస్తాను? అందువలన శెట్టి వద్దనే పని చేస్తాను, ఆ దేవుడు మనకి అంతా మంచే చేస్తాడు అన్నాడు శ్రీనివాస్. సంవత్సరం ఇలాగే గడిచింది. ప్రతిరోజు భార్యాభర్తలకు జీతం గురించి జగడాలు రాసాగింది. ఒకరోజు శెట్టి శ్రీనివాస్ ఇంటికి వచ్చి ఇంటి పత్రాలు ఇచ్చి, శ్రీనివాస్, నీ పేరున రామాలయం వీధిలో చిన్న ఇల్లు కొన్నాను, రేపే నీ భార్యతో కొత్త ఇంటికి వెళ్ళు అన్నాడు. శ్రీనివాస్కి ఏమీ అర్థంగాక పత్రాలు చూస్తూ ఉండగా, నీకు ఊరికే ఇల్లు ఇవ్వలేదు, నువ్వు నా వద్ద పని చేసినప్పటి నుండి నేను పెంచిన జీతాన్ని ఒకచోట రాస్తూ ఉన్నాను, ఇది నీకు అవసరానికి ఉపయోగపడుతుందని అనుకున్నాను, ఇది నీ చేతిలో ఉంటే ఏదో ఖర్చు చేసేవాడివి, ఆ డబ్బుతో కొంత నేను డబ్బు వేసి చిన్న ఇల్లు కొన్నాను, అది నీ ఇల్లు అన్నాడు. తన యజమాని మంచితనాన్ని తాను పిసినారితనంగా అపార్థం చేసుకున్నందుకు శ్రీనివాస్ సిగ్గుపడ్డాడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి, బై బై.